కడపలో జరుగుతున్న దొంగతనాలు సైబర్ నేరాలను అరికట్టేందుకు జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు నేత్ర అనే మొబైల్ వాహనాన్ని ఏర్పాటు చేశారు. కడప నగరంలోని పలు సర్కిళ్లలో ఎప్పటికప్పుడు ట్రాఫిక్ను నియంత్రిస్తూ దొంగతనాల బారిన పడకుండా ప్రజలకు ఈ మొబైల్ వాహనం ద్వారా పలు అవగాహన కార్యక్రమాలను కల్పిస్తున్నారు. ఏదైనా నేరం జరుగుతుందని వెంటనే తెలిస్తే కమాండ్ కంట్రోల్ రూమ్ను అనుసంధానం చేసుకుని నేరాన్ని అరికడతామంటున్న కానిస్టేబుల్ రవికుమార్తో మా కడప జిల్లా ప్రతినిధి షబ్బీర్ ఫేస్ టు ఫేస్. కడప జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు కడప నగరంలో దొంగతనాలు అరికట్టడమే లక్ష్యంగా నేత్ర మొబైల్ వాహనం పనిచేస్తూ ఉంది. ఈ నేత్ర మొబైల్ వాహనం గురించి మనతో మాట్లాడడానికి కానిస్టేబుల్ రవికుమార్ ఉన్నారు. ఆయన ప్రయత్నం చేద్దామన్నా. చెప్పండి, ఈ నేత్ర మొబైల్ వాహనం ఎలా పనిచేస్తా ఉంది, అసలు దొంగతనాలు అరికట్టడానికి ఈ మొబైల్ వాహనం ఎలా ఉపయోగిస్తున్నారు? నమస్తే సార్. గౌరవనీయులైన కడప జిల్లా ఎస్పీ గారి సార్ ఆదేశాల మేరకు ఈ నేత్ర వెహికల్ అనేది మేము ప్రతిరోజు ప్రతి స్టేషన్ పరిధిలో ప్రతి కూడల వద్ద మేము మొబైల్గా ఉంచి అక్కడ ఉన్న ఏరియాను మేము సీసీటీవీ మా కెమెరాస్ ద్వారా మొత్తం సర్వేలెన్స్ తీసుకుంటాం. అక్కడ ఏం జరుగుతుంది అనేది ఇక్కడ కెమెరాస్లో మేము అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. ఒకవేళ ట్రాఫిక్ సమస్యలు కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మేము ఇట్లా ఈ మైక్ ద్వారా ట్రాఫిక్ పూరా రెగ్యులేట్ కూడా చేస్తాము. ఇన్ కేస్ మాకు ఎవరైనా అనుమానితులు కానీ ఈ విధంగా జరుగుతుందని ఆలోచించినప్పుడు వాటిని మేము కమాండ్ కంట్రోల్ ఈ వైర్లెస్ సెట్ ద్వారా కమాండ్ కంట్రోల్కి అనుసంధానం చేసి గ్లూకోడ్స్ని ఇమీడియట్లీ అక్కడ పంపించి అక్కడ ఏం జరిగినా కూడా మేము ఒక కంట్రోల్ తీసుకొని సర్వేలెన్స్ చేస్తూ ఉంటాము. ప్రధానంగా కడప నగరంలో సైబర్ క్రైమ్ నేరాలు ఎక్కువ పాల్పడుతూ ఉంటారు. వాటిని ఈ నేత్ర వాహనం ఎలా ఉపయోగిస్తున్నారు? మెయిన్ ఏమంటే ఇప్పుడు అత్యధిక క్రైమ్స్లో జరిగేది సైబర్ క్రైమ్స్. ఈ సైబర్ క్రైమ్స్ ఎలా జరుగుతున్నాయంటే ప్రజలు వాళ్ళ యొక్క అవేర్నెస్ అనేది సరిగ్గా తెలియదు అనమాట. మెయిన్ సైబర్ క్రైమ్ నేరస్తులు అనేది వాళ్ళు ఎట్లా అంటే ముసలోళ్ళను అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్ని వాళ్ళు టార్గెట్గా చేసుకొని వాళ్ళ దగ్గర లేని కొన్ని మెసేజ్లు లింకులు పంపించి వాళ్ళ దగ్గర డబ్బులు కొట్టేసే దాంట్లో వాళ్ళ ఉద్దేశంలో ఉంటారనమాట. అటువంటి వాళ్ళకు మేమేం చేస్తామంటే ఒక సైబర్ క్రైమ్ అవేర్నెస్ అనేది సైబర్ క్రైమ్ వాళ్ళకు ఎట్లా సైబర్ క్రైమ్ అంటే ఏంటి, ఏం చేస్తున్నారు, ఏం కథ అనేది ఒక మైక్ సెట్ ద్వారా ఒక కూడల్లో ఒక పాయింట్లో మేము వాళ్ళకి ఏమంటే సైబర్ క్రైమ్ గురించి టోటల్గా అవగాహన అనేది మా చుట్టూ మైక్స్ ఉన్నాయండి. ఈ మైక్స్ ద్వారా మొత్తం అంతా సర్క్యులేట్ చేసి చెప్తాం అనమాట. అదే అండి. ప్రధానంగా కడప నగరంలో రద్దీగా ఉండే ప్రాంతాలలో ట్రాఫిక్ కూడా ఇబ్బందులు ప్రయాణికులు గురవుతుంటారు. అక్కడ ఈ మొబైల్ వాహనం ఎలా పనిచేస్తుంది? మెయిన్ రద్దీగా అంటే అండి ఇప్పుడు మెయిన్ మన 1 టౌన్ సర్కిల్ ఉందండి. అక్కడ ఎక్కువ రద్దీ చాలా ఎక్కువ ఉంటారు. ఇట్లా బీకెం సీట్ పోయే వాళ్ళు, వైవ్ సీట్ పోయే వాళ్ళు చాలా ఎక్కువ ఉంటారు. అక్కడ ఏమంటే మేము వెహికల్ పెట్టినప్పుడు సర్వేలెన్స్ చేసినప్పుడు మైక్ ద్వారా కూడా అనౌన్స్ చేస్తూ ఉంటాము. మాకు ఒకవేళ ఈ పలానా ప్లేస్లో ఏదైనా డౌట్ వచ్చి ఈ విధంగా చేస్తున్నారంటే కనుక ఇమీడియట్లీగా మేము కమాండ్ కంట్రోల్కి వైర్లెస్ సెట్ ద్వారా ఇన్ఫార్మ్ చేసి అక్కడ బ్లూ కోడ్స్ని ఇమీడియట్లీ ఏర్పాటు చేయించి అక్కడ ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ని కూడా మేము అనుసంధానం చేసుకొని అతని ద్వారా కూడా మొత్తం అంతా క్లియర్ చేస్తామండి. ఈ నేత్ర మొబైల్ వాహనం ద్వారా ప్రజలకు ఎలాంటి సూచనలు ఇవ్వాలనుకుంటున్నారు? ప్రజలకు ప్రతి ఒక సైబర్ క్రైమ్ అవేర్నెస్ ప్రోగ్రాంలు కానివ్వండి, ఇంకా తర్వాత మేము వెళ్తున్నప్పుడు రోడ్లో ట్రాఫిక్ ఆటోలు అడ్డదిడ్డంగా ఎక్కడంటే అక్కడ పెడతా ఉంటారు. వాళ్ళకు కూడా మేము ఒక మైక్ సెట్ ద్వారా వాళ్ళకు కూడా క్లియర్ చెప్పుకుంటూ తర్వాత వాళ్ళకి ఎట్లా అంటే ఒక భరోసా టైప్లో ఈ నేత్ర వెహికల్ తిరుగుతామంటే ఏదో ఒకటి అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు మమ్మల్ని అనే ఒక భయము వాళ్ళకు తప్పకుండా చేస్తామండి. కడప జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు కడప నగరంలోని పలు రద్దీ ప్రాంతాలలో ఈ నిఘా మొబైల్ వాహనం ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్ చేస్తూ దొంగతనాలతో పాటు సైబర్ నేరాలను అరికట్టేందుకు ఈ మొబైల్ వాహనం పనిచేస్తుందని చెప్పి కానిస్టేబుల్ రవికుమార్ తెలుపుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ హైదర్తో షబ్బీర్, మెట్రో టీవీ న్యూస్, ఉమ్మడి కడప జిల్లా.